హాయ్ టు ఆల్. సో ఈరోజు ఏంటంటే స్క్రీన్స్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇంతకుముందు ఏం డిస్కస్ చేసాము, మనం జస్ట్ జనరల్ స్క్రీన్ ఎలా డిజైన్ చేస్తామో చూసాము, దాన్ని ఆర్పీజీ ప్రోగ్రామ్ నుంచి ఎలా కాల్ చేస్తామో చూద్దాం. సో ఈరోజు ఏంటంటే నాకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వాలి. సో అది ఏంటి అంటే, సో ఇలా ఒక స్క్రీన్ కావాలి నాకు. వెల్కమ్ టు స్టూడెంట్ డీటెయిల్స్ అని రావాలి. ఓకేనా? ఓకే, ఈ ప్రస్తుతానికి వెల్కమ్ ఉంది, బట్ నాకేంటంటే వెల్కమ్ టు స్టూడెంట్ డీటెయిల్స్ అని రావాలి. అండ్ ఈ రైట్ సైడ్లో డే టు టైం డిస్ప్లే అవ్వాలి, లెఫ్ట్ సైడ్లో యూజర్ నేమ్, ప్రోగ్రామ్ నేమ్ ఉండాలి. సో అగైన్ ఇక్కడ నాకు కింద ఏంటంటే స్టూడెంట్ నేమ్. ఓకే, ఇలా వచ్చి సంథింగ్ బస్వంత్ రావాలి. సో అది కూడా ఈ పక్కనే రావాలి, బస్వంత్ అని రావాలి. స్టూడెంట్ నంబర్. ఓకేనా? సో స్టూడెంట్ నెంబర్ అని చెప్పి సంథింగ్ ఏదో ఒక నెంబర్ రావాలి. సో ఇలా అవ్వాలి కాదు, సో సో ఇలా ఓ నెంబర్ రావాలి. ఆ తర్వాత అడ్రస్ అని చెప్పి సంథింగ్ ఏదో ఒక అడ్రస్ రావాలి. సో ఇలా అనమాట స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ రావాలి. ఇది ఫస్ట్ స్టెప్ ఇక్కడ. ఆ తర్వాత ఏంటంటే ఈ కింద F3 అని ఉండాలి. F3 ఈక్వల్ టు ఎగ్జిట్. ఓకే, అలాగే F12 ఈక్వల్ టు క్యాన్సిల్ అని ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి, సింపుల్గా F3 ప్రెస్ చేయగానే ఈ స్క్రీన్ నుంచి బయటకు వచ్చేయాలి. ఓకేనా? అలాగే F12 నొక్కినా ఈ స్క్రీన్ నుంచి బయటకు రావాలి. సో ఆ డిజైన్ ఎలా చేస్తామో చూద్దాం అనమాట. సో ఇది నా రిక్వైర్మెంట్. సో దానికోసం ఏంటంటే మనం ఒక ప్రోగ్రామ్ రాద్దాం. వర్క్ మెంబర్ PDM. సో ఫస్ట్ స్క్రీన్ డిజైన్ చేద్దాం. సో ఆల్రెడీ ఒక స్క్రీన్ ఉంది. సో దీన్ని కాపీ చేసైనా చేయొచ్చు, లేదంటే స్క్రీన్ని డిజైన్ చేద్దాం. ఓకేనా? సో స్క్రీన్ డిజైన్ చేయడానికి మనకున్న కమాండ్ ఏంటి, STRSDA. ఓకే, సో ప్రెస్ ఎంటర్. 1 తీసుకుంటాం. సో నేను కొంచెం స్పీడ్గా చెప్తాను, ఎందుకంటే లాస్ట్ వీడియోలో ఇవన్నీ డిస్కస్ చేశాను. ఎవరికన్నా డౌట్ ఉంటే లాస్ట్ వీడియో ఒకసారి చూడండి. సో స్క్రీన్ డిజైన్కి వచ్చాం. సో ఇక్కడ ఏంటి, సోర్స్ ఫైలు, సోర్స్ లైబ్రరీ ఉన్నాయి. సో సెకండ్ స్క్రీన్ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి సెకండ్ స్క్రీన్ 2 అని ఇస్తున్నాను. సో ఇందులో స్క్రీన్ యాడ్ చేయాలంటే 1 అనమాట. అంటే ఒక రికార్డ్ని యాడ్ చేయాలంటే 1 తీసుకుంటాం. ఇక్కడ ఏమి ఇస్తున్నానంటే నేను స్క్రీన్ RCD1. సో ఆల్రెడీ లాస్ట్ దానికి RCD అని ఇచ్చాం. సో ఇక్కడ ఏంటంటే RCD01 అని ఇస్తున్నా. సో స్క్రీన్ కాబట్టి రికార్డ్ అని ఉంది. సో అదే సబ్ ఫైల్ అయితే SFL అని ఉంటుంది. సో పాపప్ విండోస్ అయితే విండో ఉంటుంది. మనం మ్యాక్సిమం ఈ 3నే వాడతాము. సో ప్రస్తుతానికి స్క్రీన్ కాబట్టి రికార్డ్ ఉంచాను. సో ఇలా ఒక బ్లాంక్ స్క్రీన్కి వస్తాం. సో యూజర్ నేమ్ కావాలంటే *USER యూజర్ అని ఇచ్చి ఎంటర్ ఇస్తే చాలు. ఆటోమేటిక్గా ఆ యూజర్ అనేవాడు ఎంత వస్తుంది, దాని లెంత్ వస్తుంది అన్నమాట. మనకి ఇక్కడ ఏంటి, సింగిల్ కోట్స్లో వెల్కమ్ టు స్టూడెంట్ డీటెయిల్స్ TILS. ఓకేనా? ఎంటర్ ఇచ్చాను. సో ఇలా ఉంది. బట్ ఇదేంటంటే నాకు సెంటర్లో అలైన్ అవ్వాలి. సో అలాంటప్పుడు ఏమి ఇస్తాము, A ఇక్కడ ఇస్తాము, C అనేది ఇక్కడ వచ్చేటట్టు ఇస్తామంట, AC. ఓకేనా? సో కలర్ వైట్. ఓకే, తర్వాత మనకేంటి వైట్ కలర్ కావాలి అంటే మనం ఏం చేసాము, స్టార్ ఇలా ఇచ్చాము. బట్ ఒకసారి చెక్ చేద్దాం. కలర్ వైట్, బ్లూ కలర్, వైట్ కలర్ ట్రై చేద్దాం. ఆపరేషన్ ట్రూ. ఓకే, మనం ఏదైనా కలర్ అలా చేంజ్ చేయాలనుకుంటే స్టార్ ఇస్తాము. సో ఈ ఎక్స్ట్రా కీవర్డ్స్లోకి వచ్చి ఇందులోకి వస్తాం. సో ఇక్కడ ఏంటంటే సో అండర్లైన్ చేయాలనుకోండి, ఇప్పుడు ఏంటంటే అండర్లైన్ హై ఇంటెన్సిటీ అని ఉంది కదా, సో ఇది ఇస్తున్నాను. ఓకే, వై ఇచ్చాను. ఆ తర్వాత సెకండ్ లైన్కి వచ్చాను. ఇక్కడ ఏంటంటే వైట్ కలర్ కావాలి. సో ఇక్కడ ఏంటంటే 1 ఇస్తాను నేను. సో ఎంటర్ ఇచ్చాను. సో మిగతా ఏం అవసరం, సింపుల్గా చూడండి వైట్ కలర్లో వచ్చింది. సో అండర్లైన్ రాలేదా, ఓకే హై ఇంటెన్సిటీ ఇచ్చినట్టున్నాం. సో అది. సో అగైన్ 1 మోర్ చేంజ్ చేద్దాం. ప్రస్తుతానికి స్టార్ ఇస్తున్నాను. సో ఓన్లీ ఫస్ట్ది ఒకటే, డిస్ప్లే అట్రిబ్యూట్స్ ఒకటే తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే హై ఇంటెన్సిటీ కాకుండా రివర్స్ ఇమేజింగ్ అని ఇస్తున్నాను. రివర్స్ ఇమేజింగ్ అంటే ఎలా వస్తుందో చూద్దాం. రివర్స్ ఇమేజింగ్ అంటే ఎలా వస్తుంది అన్నమాట. సో అలా బోల్డ్ ఏం కాదు, సో బ్యాక్గ్రౌండ్ కలర్ అలా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఏం కావాలంటే డే టు టైం అనేవి ఇక్కడ కావాలి. ఇక్కడ ఏంటంటే స్టార్ డేట్. సో టైం కావాలి. సో స్టార్ టైం, ఎంటర్. సో సింపుల్గా డే టు టైము ఇలా వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి F3 అలా కావాలి. సో ఇలా అనమాట. ఈ ఫంక్షన్ కీస్ ఏవైనా ఉన్నాయంటే అవి 23 లైన్. సో ఇలా 24 లైన్లో ఎర్రర్ మెసేజెస్ అవి ఇస్తాము, 23 లైన్లో ఇస్తాం అనమాట. సో ఇది కూడా హార్డ్ కోడెడ్ వాల్యూ ప్రస్తుతానికి. ఓకేనా?
హార్డ్ కోడెడ్ వాల్యూ మనం ఏంటి సింగిల్ కోట్స్లో ఇస్తాం, F3 ఈక్వల్ టు ఎగ్జిట్. ఓకే, ప్రెస్ ఎంటర్. సో నెక్స్ట్ ఏంటంటే F12 సింగిల్ కోట్స్లో F12 ఈక్వల్ టు CNCL క్యాన్సిల్. ఓకే, ప్రెస్ ఎంటర్. సింపుల్గా స్క్రీన్ డిజైనింగ్ అనేది అయిపోయింది. బట్ మనం ఏమి ఇచ్చాము, రెండు ఇండికేటర్స్ ఇస్తున్నాం, F3 ఎగ్జిట్, F12 క్యాన్సిల్. సో వీటిని మనం ఏంటంటే అవి స్క్రీన్లో మళ్ళీ యాడ్ చేయాలన్నమాట ఆ ఇండికేటర్స్. సో చూడండి 8 సెలెక్ట్ కీవర్డ్స్ అనమాట. అంటే F3 కీవర్డ్, F12 కీవర్డ్ అనేవి ఇచ్చాము. సో ఆ కీవర్డ్స్ అనేవి స్క్రీన్లో యాడ్ చేయాలి. దానికోసం 8 ఇస్తాం. 8 ఇచ్చి ఎంటర్ ఇస్తే ఇలా ఉంటాయి అన్నమాట. జనరల్ కీవర్డ్స్ అని ఇలా ఉంటాయి. వీటన్నిటికి Y ఇవ్వండి. సో చూడండి, సో కీవర్డ్స్ సంథింగ్ ఇక్కడ చాలా కనబడుతుంది. చూడండి సెలెక్ట్ జనరల్ కీవర్డ్, ప్రస్తుతానికి ఇవేమీ వాడట్లేదు. సో ఇక్కడ చూడండి ఇనిషియలైజ్ రికార్డు, కీపు, అజ్యూమ్, ఎలో, సో ఇలా చాలా ఉంటాయి అన్నమాట. ఇవేం అవసరం లేదు. ఇక్కడ మనం ఇస్తాం అన్నమాట డిఫైన్ ఇండికేటర్స్ దగ్గర ఇస్తాం. సో ఇక్కడ ఏమి ఇస్తామంటే, సో మనం ఏం కీవర్డ్స్ ఇచ్చాము చూడండి, 03 ఒకటి, ఇంకేమి ఇచ్చాము. సో ఇక్కడ ఏంటంటే మనకి రెండు ఉంటాయి, CF, ఓకేనా, 03 ఒకటి CF అని ఇవ్వచ్చు. సో ఓకే, అవి కూడా చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే రెస్పాన్స్ 03 అన్నమాట. ఓకేనా, ఎగ్జిట్. ఓకే, CF03 అంటే CF అంటే కమాండ్ ఫంక్షన్. సో ఇంకొకటి ఏముంటుంది అంటే కమాండ్ అటెన్షన్. ఓకేనా, సో ఇది 1 2 అని ఇస్తున్నాను. సో రెండింటికి సేమ్గా ఇచ్చినా పర్లేదు, డిఫరెంట్గా ఇలా ఇచ్చినా పర్లేదు. CF. సో ఫస్ట్ వీటి డిఫరెన్స్ చూద్దాం. CF CA అంటే, CF అంటే కమాండ్ ఫంక్షన్, CA అంటే కమాండ్ అటెన్షన్. సో CF అంటే ఏంటంటే ఇది స్క్రీన్ నుంచి వాల్యూ తీసుకుంటుంది, ప్రాసెస్ చేస్తుంది. కమాండ్ అటెన్షన్ అంటే వాల్యూ తీసుకోదు అన్నమాట, జస్ట్ అంతే అన్నమాట. వాల్యూస్ని స్క్రీన్ నుంచి ఏం తీసుకోదు. సో మనం జనరల్గా CFA వాడతాను. సో CF03 కమాండ్ ఇదేంటంటే ఎగ్జిట్ కోసం. ఈ టెక్స్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఓకే. ఇక్కడ ఏంటంటే నేను మీనింగ్ఫుల్గా ఉండటానికి ఎగ్జిట్ అని ఇచ్చాను. సో ఏంటంటే CF03 F3 ప్రెస్ చేస్తే అదేం చేస్తుంది అంటే 03గా కీవర్డ్ 03 ప్రెస్ అయింది అన్నట్టు తీసుకుని మనకి రెస్పాన్స్ ఇస్తుంది, ఎగ్జిట్ అయిపోయింది. సో అలా కాకుండా F12 నొక్కామనుకోండి, అప్పుడు రెస్పాన్స్ F12 ఇస్తుంది. సో క్యాన్సిల్ అని మీనింగ్. సో అగైన్ ప్రెస్ ఎంటర్. సో ఇవేవి ప్రస్తుతానికి వాడము. సో జస్ట్ స్కిప్, ప్రెస్ ఎంటర్ అన్ని. సో ఇప్పుడు అయిపోయింది F3. ఇప్పుడు ఏంటంటే అగైన్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేస్తే క్రియేట్ డిస్ప్లే ఫైల్ అని వస్తుంది. సో అగైన్ ఎంటర్ ప్రెస్ చేస్తే అది ఇలా కంపైల్ అయిపోతుంది. నౌ ప్రెస్ ఎంటర్, అగైన్ ప్రెస్ ఎంటర్. సో ఈ స్క్రీన్కి వచ్చాక F3 తీసుకుని బ్యాక్ వచ్చాయి. సో ఇప్పుడు అగైన్ F3 తీసుకుని బ్యాక్ రండి. సో ఇప్పుడు F5 ఇస్తే మనం డిజైన్ చేసిన స్క్రీన్ కనబడుతుంది. సో దీనికి సెకండ్ స్క్రీన్ అని ఇస్తున్నాను నేను. ఓకేనా, సో ఇప్పుడు ఇందులోకి వెళ్ళి చూద్దాం. సో బ్రౌజ్ మోడ్లో 5 ఇచ్చాను. చూడండి ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు డిస్ప్లే సైజు, తర్వాత ఇంతకుముందు మనం ఎగ్జిట్ క్యాన్సిల్ ఇవ్వలేదు కాబట్టి ఇవి రాలేదు. సో తర్వాత రికార్డ్ ఫార్మాట్ నేమ్, సో యూజర్, సో ఇలా కలరు, తర్వాత అవన్నీ అప్లై చేసాం కాబట్టి అవన్నీ కనపడతాయి. సో దీనికోసం ఏం చేద్దాం అంటే ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేద్దాం. సో ఆల్రెడీ రాసిన ప్రోగ్రామ్ ఉంది. ఓకే, వీ విల్ క్రియేట్ అగైన్ RPG02 RPG డిస్ప్లే స్టూడెంట్ డీటెయిల్స్. ఐ థింక్ స్టూడెంట్ డీటెయిల్స్ ఇవ్వాలంటే మనం ఫస్ట్ అది డిఫైన్ చేయాలి కదా. ప్రస్తుతానికి మనం ఏం చేద్దామంటే స్క్రీన్ని అది దాన్ని కాల్ చేద్దాం. ఓకేనా, సో అదేంటది స్క్రీన్ నేమ్ ఏంటి, స్క్రీన్ డిస్ప్లే ఫైల్ని కాల్ చేద్దాం ప్రస్తుతానికి. సో కంబైన్ మోడ్లో ఇస్తాం, ఫుల్ ప్రొసీజర్ ఫైల్. సో ఫైల్ ఫార్మాట్ వచ్చేసరి ఎక్స్టర్నల్ డిస్క్రైబ్డ్. సో మిగతా ఏమేమో వర్క్, సో స్క్రీన్ కాబట్టి వర్క్ స్టేషన్ అని ఇస్తున్నాను. సో ఇవన్నీ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాను కాబట్టి నేనేంటంటే కొంచెం స్పీడ్గా చెప్తున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే CSpecలో సింపుల్గా ఫైల్ని కాల్ చేసేస్తున్నాను. ఫైల్ కాల్ చేయాలంటే అలా, డిస్ప్లే ఫైల్ని కాల్ చేయాలంటే EXFMT. ఓకేనా, సో ఇక్కడ ఏమి ఇస్తాం, రికార్డ్ ఫార్మాట్ ఇస్తాం, ఇండి RCD01. ఓకే, సో ప్రోగ్రామ్ ఎండ్ చేద్దాము. CSpec eval of star INLR equal to star R. సో సింపుల్గా మనం ఏం చేసాము, ఆ స్క్రీన్ ఇక్కడ డిఫైన్ చేసాము. సో స్క్రీన్ని కాల్ చేస్తున్నాము, ప్రోగ్రామ్ ఎండ్ చేసాం. సో మనం ప్రోగ్రామ్ నేమ్కి వాటికి మళ్ళీ అగైన్ చేంజెస్ ఉంటాయి కదా, అవి రాద్దాం. సో కాల్ చేసాం. కాల్ చేస్తే చూడండి వర్మ 4255 వచ్చింది. వెల్కమ్ టు స్టూడెంట్ డీటెయిల్స్ వచ్చింది. సో డేట్ టైం డిస్ప్లే అవుతుంది, కింద ఫోటో కూడా వచ్చింది. సో ఇప్పుడు ఏంటి మనకి రిక్వైర్మెంట్. ఓకే, 1 minute కాల్ చేస్తున్నాను. ఇంతకుముందు ఎంటర్ ప్రెస్ చేస్తే బ్యాక్ వెళ్ళిపోయాను. ఇప్పుడు F3 ప్రెస్ చేస్తే బ్యాక్ రావాలి.
ఇప్పుడు F3 ప్రెస్ చేస్తే బ్యాక్ వస్తున్నాం, బట్ కంప్లీట్గా దానికి ఇంకా రాయాలి. సో ఈవెన్ F12 ప్రెస్ చేసినా రావాలి, F12 ప్రెస్ చేసినా బయటకు వచ్చేస్తున్నాం. సో ఇదనమాట. సో ఇప్పుడు ఏంటంటే స్క్రీన్లోకి రండి. సో స్క్రీన్లోకి ఎంటర్ అవ్వాలంటే 17 వచ్చాము, డిజైన్ ఇమేజ్కి వెళ్ళాలంటే 12. సో ఇప్పుడు ఏంటి, మనకు ప్రోగ్రామ్ నేమ్ కూడా డిస్ప్లే అవ్వాలి కదా. సో ప్రోగ్రామ్ అనేది అవుట్పుట్ మోడ్ కదా, నేమ్ ప్రోగ్రామ్ నేమ్. సో ప్లస్ ఓ ఆఫ్ క్యారెక్టర్ టైపే కదా, సో O(5) ఇద్దాం లెంత్. సో ఇలా ఇచ్చాను. సో ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ మార్క్ తీసుకుని నేమ్ రీనేమ్ చేస్తున్నాను. సో దానికి ఏమి ఇద్దాం, PGM నేమ్. సో ఇది ఆల్రెడీ ఇంతవరకు లాస్ట్ ప్రోగ్రాంలో చెప్పాను, అందుకే కొంచెం స్పీడ్గా చెప్తున్నాను, ఓకేనా. సో ఇంతవరకు లాస్ట్ ప్రోగ్రాంలో డిస్కస్ చేసాము. సో ఈ ప్రోగ్రామ్ నేమ్ కూడా మనం ఏం చేద్దామంటే RPG ప్రోగ్రామ్ నుంచి ఇచ్చేద్దాం అనమాట. ఆ తర్వాత మిగతా ఫీల్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు RPG ప్రోగ్రాంలో సో ప్రోగ్రామ్ నేమ్ ఇవ్వాలంటే ఏం చేస్తాం మనం, జనరల్గా ప్రోగ్రామ్ స్టేటస్ డేటా స్ట్రక్చర్ అనేది డిఫైన్ చేయాలి. సో దానికోసం ఏంటంటే PSDS అనే ప్రోగ్రామ్ స్టేటస్ డేటా స్ట్రక్చర్ ఇచ్చాం. సో ఎస్ ఎందుకు ఇస్తాం, ప్రోగ్రామ్ స్టేటస్ కాబట్టి DS. ఓకే, ఇంతవరకు క్లియర్. ఆ తర్వాత ఏంటి, ప్రోగ్రామ్ నేమ్ కావాలి కాబట్టి మనం ప్రోగ్రామ్ నేమ్ కోసం ఏంటంటే PGM నేమ్ అని చెప్పి ఒక ఫీల్డ్, సబ్ ఫీల్డ్ అనేది డేటా స్ట్రక్చర్లో డిఫైన్ చేస్తున్నాము. సో ఆ నేమ్ కావాలంటే సింపుల్గా *proc. సో సింపుల్గా ఇప్పుడు ఏమైంది, సో సబ్ ఫీల్డ్ అనేది డిఫైన్ చేస్తాం, దానికి ప్రాక్ అని ఇస్తే ఏంటి, ప్రోగ్రామ్ స్టేటస్ డేటా స్ట్రక్చర్లో ప్రాక్ అని ఇస్తే ఏమొస్తుంది మనకి, సింపుల్గా ఆ ప్రోగ్రామ్ నేమ్ అనేది వస్తుంది. సో ఎవాల్ ఆఫ్, సో స్క్రీన్ ఫీల్డ్కి దీన్ని అసైన్ చేసేద్దాం. స్క్రీన్ ఫీల్డ్ ఏంటి, ఎవాల్ ఆఫ్ $PGM నేమ్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఫీల్డ్ ఏంటి, PGM నేమ్. సో సింపుల్గా మనం ప్రోగ్రామ్ నేమ్ అనేది అసైన్ చేసేసాం. సో ఏం లేదండి, ప్రోగ్రామ్ స్టేటస్ డేటా స్ట్రక్చర్ డిఫైన్ చేసాము. *proc అంటే ప్రోగ్రామ్ నేమ్ వస్తుంది, అది ఎందులో ఉంటుంది, PGM నేమ్ అనే దానిలో స్టోర్ అవుతుంది. అది ఏదైతే ఉందో ఎవాల్ ఆపరేషన్ యూజ్ చేసి స్క్రీన్ ఫీల్డ్కి అసైన్ చేసాం. సో ఫైల్ చేస్తున్నాను, అగైన్ కంపైల్ చేశాను. సో కాల్ చేస్తే చూడండి ప్రోగ్రామ్ నేమ్ కూడా వచ్చింది. సో ఇంతవరకు క్లియర్. మనకి ఇప్పుడు ఏంటి, ఇక్కడ స్టూడెంట్ నేము, స్టూడెంట్ నెంబరు, స్టూడెంట్ అడ్రస్ కావాలి. సో దానికోసం ఏంటంటే స్క్రీన్ని చిన్న మోడిఫికేషన్ చేద్దాం. సో 17, 12 తీసుకుంటాను. సో ఇక్కడ ఏంటంటే హార్డ్ కోడెడ్ వాల్యూ రావాలి, ఆ తర్వాత నేమ్ రావాలి. సో ఫస్ట్ హార్డ్ కోడెడ్ వాల్యూ ఏంటంటే స్టూడెంట్ నేమ్. ఓకే, సో ప్రస్తుతానికి ఇలా గ్యాప్ ఇస్తున్నాను, ఇలా ఉంచుతున్నాను. ఎంటర్ ప్రెస్ చేయాలి ప్రస్తుతానికి, ఎందుకు చేయలేదు చెప్తాను. సో ఎట్ ఏ టైం మీరు అన్నీ ఇచ్చుకోవచ్చు. STUDENT స్టూడెంట్ నంబర్. సో ఇది కూడా ఇలా ఇస్తున్నాను. సో అగైన్ థర్డ్ వన్ ఏంటంటే స్టూడెంట్ DDRESS. సో ఓకే, కొంచెం గ్యాప్ ఇద్దాం. సో పైన కూడా ఇదే అలైన్మెంట్కి తీసుకొచ్చుకుందాం, ఓకేనా. అందుకే నేను ఎంటర్ ప్రెస్ చేయలేదు. మళ్ళీ ఇవన్నీ చేంజ్ చేయాలంటే మనకి బ్యాక్ స్పేస్, ఇంకోటి స్క్రీన్లో బ్యాక్ స్పేసు, సో అండ్ డిలీట్ అనేవి వర్క్ అవ్వండి, అంటే వర్క్ అవుతాయి, బట్ ఏంటంటే మనకి అలైన్మెంట్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో ప్రస్తుతానికి ఏంటంటే ఎంటర్ ఇచ్చాను. ద ఆపరేషన్ ఎట్ కాలం 23 వ్యాలిడ్. సో చూడండి, సో ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి సింపుల్గా హార్డ్ కోడెడ్ వాల్యూ అనేది ఎలా ఉంది. సో ఇప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ వీటి కలర్స్ మార్చాలన్నా మార్చుకోవచ్చు. సో దీనికి ఏంటంటే స్టార్ ఇస్తున్నాను, ఎంటర్ ఇచ్చాను. సో ఏంటంటే డిస్ప్లే అట్రిబ్యూట్స్ కాదు, కలర్కి వస్తున్నాను. సో కలర్ వచ్చేసరికి ఇది బ్లూ కలర్ ఇద్దాం. సో ఇది 1 ఇస్తున్నాం, ఓకేనా. సో అది బ్లూ కలర్ వచ్చింది. నెక్స్ట్ దానికి సమ్ ఎక్స్ట్రా వేరే కలర్ ఏదో ఇద్దాము. నెక్స్ట్ దానికి ఏమి ఇద్దామంటే వై తీసుకున్నాను, గ్రీన్ ఇద్దాం, ఓకేనా. ఆల్రెడీ గ్రీన్ కలర్లోనే ఉంటుంది. సో కలర్ వేరే చేంజ్ చేద్దాం. సో ఐ థింక్ పింక్ కానీ రెడ్ ఇద్దాం దీనికి, ఓకే. సో చూడండి, ఐ థింక్ రెడ్ రావట్లేదా, ఓకే 2 తీసుకుందాం. ఇది 1 రావట్లేదా, థింక్ ఆల్రెడీ ఒక కలర్ ఇస్తే సెకండ్ దానికి రావట్లేదు. చెక్ దట్. గ్రీన్, ఫస్ట్ గ్రీన్ ఇచ్చిందా, ఓకే ఓకే ఓకే. సో గ్రీన్ రిమూవ్ చేసేసాను, రెడ్ ఇస్తున్నాను. ఆటోమేటిక్గా ఇప్పుడు రెడ్ కలర్ వస్తుంది. సో థర్డ్ కలర్ కూడా చేంజ్ చేద్దాము. సో థర్డ్ దానికి పింక్ ఇద్దాం. సో 1 ఇస్తున్నాను. సో సింపుల్గా అది పింక్ కలర్. సో మూడింటికి 3 కలర్స్ ఇచ్చాం, ఓకే. నేను ఏంటంటే రియల్ టైంలో ఇలా ఉండదు, మీకు అండర్స్టాండింగ్ కోసం ఇలా ఇచ్చాను. సో స్టూడెంట్ నేమ్ అన్నీ అవుట్పుట్ మోడ్లోనే కదా.
కావాల్సిన సో అవుట్పుట్ మోడ్లో ఇద్దాం అనమాట. సో ఇప్పుడు ఏంటి నేమ్ అంటే క్యారెక్టర్ వాల్యూ, అప్పుడు ఏంటి స్టార్ O(10) ఇస్తున్నాను. ఓకేనా. ఇక్కడ ఫీల్డ్ లెంత్ ఎంతైతే ఉంటుందో అంతే లెంత్తో మనం ప్రోగ్రాంలో కూడా డిఫైన్ చేయాలన్నమాట. ఓకే. సో O(10) ఇస్తున్నాను, ఎంటర్ ప్రెస్ చేయాలి. సో సింపుల్గా అలా వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇది నెంబర్ కదా, స్టార్ నెంబర్కి అయితే ఏంటి అవుట్పుట్ మోడ్ 6/5 ఇద్దాం, ఎంటర్. సో చూడండి. ఆ తర్వాత స్టార్ అడ్రస్ ఏంటి క్యారెక్టర్ టైప్ కాబట్టి O(, ఎంత ఇద్దామంటే అడ్రస్ కూడా 5 ఇద్దాం, ఎంటర్. సో వీటికి ఫీల్డ్స్కి నేమ్స్ ఇద్దాం. సో దాని నేమ్ ఇవ్వాలంటే రీనేమ్ చేయాలంటే క్వశ్చన్ మార్క్ కదా, క్వశ్చన్ మార్క్ $నేమ్. ఓకే. తర్వాత దీనికి అగైన్ క్వశ్చన్ మార్క్ ఇస్తున్నా $నంబర్, ఎంటర్. సో లాస్ట్ దానికి అగైన్ క్వశ్చన్ మార్క్ ఇస్తున్నాను $ADDRESS. సో సింపుల్గా ఇలా అనమాట. సో స్క్రీన్ ఫీల్డ్స్ అనేవి డిజైన్ చేసాం అన్నీ. సో ఎంటర్ F3 తీసుకుని బ్యాక్ వచ్చాను, 1 సేవ్ చేశాను, అగైన్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను, ఈ స్క్రీన్కి వస్తున్నాను, క్రియేట్ చేస్తున్నాను. సో క్రియేషన్ అనేది జరిగింది. సో ఇప్పుడు దీనికి వచ్చేస్తాం. సింపుల్గా ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఆర్పిజి ప్రోగ్రామ్ కాల్ చేద్దాం. సో కాల్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. కాల్ చేస్తే చూడండి, థింక్ ఎర్రర్ మెసేజ్ CPF డ్యూరింగ్ ఓపెనింగ్ ఫైల్స్. ఓకే, ఏమొస్తుంది, F10 F6 లెవెల్ చెక్ ఎర్రర్ ఆన్ స్క్రీన్. సో లెవెల్ చెక్ ఎర్రర్ వచ్చింది. సో లెవెల్ చెక్ ఎర్రర్ ఎందుకు వస్తుంది ఇంటర్వ్యూలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇదేంటంటే F1 తీసుకున్నాను, చూడండి F1 తీసుకుంటే ఇలా వచ్చింది, F10 ఇచ్చాను. ఆ తర్వాత ఏంటంటే F6 తీసుకుంటే లాస్ట్కి వచ్చింది లెవెల్ చెక్ ఎర్రర్ అన్ ఫైల్ స్క్రీన్ 02 ఇన్ లైబ్రరీ వర్మ 420 విచ్ మీన్స్ చూడండి లెవెల్ చెక్ ఎర్రర్ వచ్చింది. లెవెల్ చెక్ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే చూడండి, మనం స్క్రీన్ని రీకంపైల్ చేసినప్పుడు ఏమవుతుందంటే దానికి డిఫాల్ట్ ముందున్న ఇది రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్ అని ఉంటుంది అన్నమాట. సో అదేమవుతుందంటే చేంజ్ అయిపోతుంది. అది చేంజ్ అవడం వల్ల ఏంటంటే ఈ ప్రోగ్రామ్ని కాల్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది. సో అది పోవాలంటే అగైన్ ఈ ప్రోగ్రామ్ని కూడా కంపైల్ చేయాలి. సో కంపైల్ చేసి ఇప్పుడు కాల్ చేయండి. సో కంపైల్ చేస్తే ఎలా, సో అదనమాట లెవెల్ చెక్ ఎర్రర్ వచ్చేసి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో లెవెల్ చెక్ ఎర్రర్ గురించి అడుగుతారు, వాట్ ఈజ్ మీన్ బై లెవెల్ చెక్ ఎర్రర్. సో లెవెల్ చెక్ ఎర్రర్ అనేది ఎందుకు, దీని మీద ఒక వీడియో చేస్తాను లెవెల్ చెక్ ఎర్రర్ గురించి, ప్రస్తుతానికి చెప్తున్నాను. లెవెల్ చెక్ ఎర్రర్ అంటే ఏం లేదండి, ఏదన్నా ఒక ప్రోగ్రామ్ అవ్వచ్చు. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ ఉంది. ఓకేనా. ఫైల్ని కంపైల్ చేసినప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇప్పుడే చెప్పేస్తాను దాన్ని కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది కదా స్క్రీను. సో దీన్ని చూడండి, డిస్ప్లే ఫైల్ డిస్క్రిప్షన్. ఓకేనా. టేక్ F4, అదేంటిది స్క్రీన్ కదా, SCREN స్క్రీన్ 02 ఎంటర్ ఇచ్చాను. సో ఇది మీరు చెక్ చేస్తే ఫైల్ ఇక్కడ డిస్క్రిప్షన్ వచ్చింది, ఫైల్ నేమ్ ఇది, లైబ్రరీ వచ్చేసరికి ఇక్కడ చూడండి స్క్రీన్ ఇది ఫైల్ నేమ్, ఇది లైబ్రరీ ఇది. సో అందులో ఏంటంటే ఇంకా కిందకి రండి, మీరు కిందకు వస్తే చూడండి ఇది ఐడెంటిఫైర్ అని ఉంది కదా, ఇది రికార్డ్ ఫార్మాట్ నేమ్ ఇది. సో రికార్డ్ ఫార్మాట్లో ఐడెంటిఫైర్ ఇది అనమాట. సో ఇది ఉంది కదా, ఒకసారి ఇది గుర్తుపెట్టుకోండి, కాపీ చేయండి. ఓకే, ఇది. సో అగైన్ ఈ ప్రోగ్రామ్ని రీకంపైల్ చేద్దాం. ఇక్కడ 14 తీసుకొని కంపైల్ చేస్తున్నాను, ప్రస్తుతం 14 కంపైల్ చేసాను. సో ఫైల్ క్రియేటెడ్. సో అగైన్ ఆ ఫైల్ డిస్క్రిప్షన్, డిస్ప్లే ఫైల్ డిస్క్రిప్షన్ కమాండ్ యూజ్ చేసి చూద్దాం. డిస్ప్లే ఫైల్ డిస్క్రిప్షన్ పేజ్ డౌన్ తీసుకుంటాం. ఐ థింక్ ఇట్ హ్యావ్ టు బి చేంజ్ అండ్ F396. ఓకే, ఇదే కదా, wait 1 minute, I will show this. Okay, level identifier. సరే ఇది వదిలేసేయండి, ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఓకే, నేను లెవెల్ చెక్ ఎర్రర్ గురించి మళ్ళీ చెప్తాను, ప్రస్తుతానికి దీని గురించి వదిలేయండి. సో ఈ లెవెల్ చెక్ ఎర్రర్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఈ రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఈ రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్ అనేది చేంజ్ అయినప్పుడు మనకి జనరల్గా వస్తుంది. సో మీకు డీటెయిల్ కావాలంటే డిస్ప్లే ఫైల్ డిస్క్రిప్షన్ PF01. ఓకే, సో ఇది ఇక్కడ ఇందులో ఇంకా క్లియర్గా వస్తుంది, మీకు చెప్తాను.
ఇది రికార్డ్ ఫార్మాట్ చూడండి, రికార్డ్ ఫార్మాట్ ఐడెంటిఫైర్ అని ఉంది కదా, ఇది ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ కంపైల్ చేసినప్పుడు ఇది మారిపోతూ ఉంటుంది అన్నమాట. ఇది మారినప్పుడు ఏమవుతుందంటే ఇది మారినప్పుడు ఏమవుతుందంటే దాని మీద డిపెండ్ అయిన ప్రోగ్రామ్ని మనం రీకంపైల్ చేసినప్పుడు మనకు ఆ ఎర్రర్ అనేది వస్తుంది అన్నమాట. 17 ఐ థింక్ ఇట్ హ్యావ్ టు బి చేంజ్. సో ఇప్పుడు రీకంపైల్ అయ్యింది. ఓకే, ఐ విల్ చెక్ దిస్. మరి ఎందుకు రావట్లేదు ఇది? డిస్ప్లే ఫైల్ డిస్క్రిప్షన్ స్క్రీన్ 02. ఓకే, 10E64 ఏం చేంజ్ అవ్వలేదు ఇదేకైనా. బట్ ఏంటంటే కంపైల్ చేసినప్పుడు జనరల్గా ఇది చేంజ్ అవుతుంది. ఇందాక రావడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే. సో బట్ ఏంటిది రావట్లేదు ఇది. సో కంపైల్ చేసినప్పుడు ఏమవుతుందంటే దీన్ని లెవెల్ చెక్ ఎర్రర్ అంటే దీనిలో ఫీల్డ్స్ అట్రిబ్యూట్స్ చేంజ్ చేసినప్పుడు. ఓకే, 1 minute ఒకసారి చెక్ చేద్దాం. థింక్ 12 తీసుకున్నాను. 12 తీసుకుని ఏమి ఇస్తున్నానంటే ఇక్కడ ఇంకొక ఫీల్డ్ యాడ్ చేస్తున్నాను. TUD అంటే స్టూడెంట్, PH నెంబర్, ఫోన్ నెంబర్ అనేది ఇంకో ఫీల్డ్ ఇస్తున్నా. ఓకే, ఇది వచ్చేసరికి ఎంటర్ ఇచ్చాను. సో ఇక్కడ వచ్చేసరికి +6/10 ఇస్తున్నాను. సో అవుట్పుట్ మోడ్లో డిఫైన్ చేశాను. $P నెంబర్ ఇద్దాం. సో P నెంబర్ అని ఇచ్చాను. ఓకేనా, ఎంటర్ ఇస్తున్నాను. సో F3 ఇచ్చి బయటకు వచ్చాను, సేవ్ చేశాను, ఎంటర్ ఇస్తున్నా, రీకంపైల్ చేశాను. సో ఇప్పుడు చెక్ చేద్దాం ఒకసారి. డిస్ప్లే ఫైల్ డిస్క్రిప్షన్ స్క్రీన్ 02. వెయిట్, కిందకు వస్తాం. ఇప్పుడు చూడండి. సో ఇది కంపైల్ చేసినప్పుడు కాదు అన్నమాట, ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను. సో చూడండి, ఇంతకు ముందు రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్ ఇది. సో ఇప్పుడు ఇది రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్. రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతుందంటే ఒక ఫైల్లో ఏమైనా ఫీల్డ్స్ యాడ్ చేసినా, ఫీల్డ్ యొక్క యాట్రిబ్యూట్స్ మాడిఫై చేసినా, ఇలా అనమాట. ఫీల్డ్స్ యాడ్ చేసినా, వాటి యాట్రిబ్యూట్స్ అనేవి మాడిఫై చేసినా, డిలీట్ చేసినా, దాన్ని సెకండ్ టైం కంపైల్ చేసినప్పుడు దాని రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో అప్పుడు దాని మీద డిపెండ్ అయిన ప్రోగ్రామ్ని కాల్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఏం చేశాను, దీన్ని చూడండి, రికార్డ్ ఫార్మాట్ లెవెల్ ఐడెంటిఫైర్ అనేది చేంజ్ అయింది. సో ఇప్పుడు దాని మీద ఏ ప్రోగ్రామ్ డిపెండ్ అయింది? సో ఈ ప్రోగ్రామ్ చూడండి, RPG02 అనే ప్రోగ్రామ్ ఓపెన్ చేయండి. ఆ ప్రోగ్రామ్లో ఈ స్క్రీన్ అనేది మనం ఏంటి డిఫైన్ చేసాం కదా ఎఫ్స్పెక్లో. ఇప్పుడు దాన్ని కాల్ చేస్తే మనకి ఎర్రర్ మెసేజ్ వస్తుంది అనమాట ఓపెనింగ్. సో అది చూడండి, ఆ ఎర్రర్ మెసేజ్ ఏంటంటే ఇది అనమాట, లెవెల్ చెక్ ఎర్రర్ వస్తుంది. లెవెల్ చెక్ ఎర్రర్ అనేది ఇది. సో దీని మీద ఇంకా డీటెయిల్గా తర్వాత చెప్తాను. సో లెవెల్ చెక్ ఎర్రర్ అనేది ఇలా వస్తుంది. సో ఈ లెవెల్ చెక్ ఎర్రర్ని అవాయిడ్ చేయాలంటే దీన్ని రీకంపైల్ చేయాలి. రీకంపైల్ చేస్తే సో అప్పుడు దానిలో ఏమవుతుందంటే న్యూ ఐడెంటిఫైర్ బేస్ చేసుకుని ఇది ఇప్పుడు కాల్ చేస్తాం. సో ఇప్పుడు ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఏంటి, మనకి ఇక్కడ ప్రోగ్రాంలో నేనేం చెప్పాను, ఏ ఫీల్డ్స్ అయితే వచ్చినాయి ఆ ఫీల్డ్స్కి మనం వాల్యూస్ అనేవి అసైన్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే స్క్రీన్ ఫీల్డ్కి వాల్యూ అసైన్ చేస్తాను. సో దాన్ని ఏం చేస్తానంటే ఎవాల్ ఆపరేషన్ యూజ్ చేస్తాను. స్క్రీన్ ఫీల్డ్ ఏంటి, సో నేమే కదా, నేమ్ ఈక్వల్ టు బస్వంత్ అనేస్తా, హార్డ్ కోడ్ చేసేస్తున్నా వాల్యూస్, డైనమిక్గా ఏం చేయట్లేదు. సో సి స్పెక్ అగైన్ నెంబర్ కదా, ఎవాల్ $నెంబర్. సో డైనమిక్గా తర్వాత చెప్తాను, ప్రస్తుతానికి హార్డ్ కోడ్ చేసి చెప్తున్నాను. నెంబర్ వచ్చేసరికి 1 2 3 4 ఇది క్యారెక్టర్ వాల్యూ ఇస్తున్నాను, ఎర్రర్ వస్తుంది. సో న్యూమరిక్ వాల్యూ. సో అగైన్ ఎవాల్ $అడ్రస్ RESS ఈక్వల్ టు HYD అని ఇద్దాం. ఓకే, తర్వాత సి స్పెక్లో అగైన్ ఇంకొక నెంబర్ ఏదో ఉంది కదా, PH నెంబర్ ఏదో ఇచ్చాం, $PH నెంబర్ ఈక్వల్ టు సో సంథింగ్ ఏదో ఒక నెంబర్ అలా ఇద్దాం. ప్రస్తుతానికి ఏదో ఇద్దాం, 98765431. సో ప్రస్తుతానికి వచ్చేవాళ్ళు. సో ఇదనమాట. సో ఈ ఫీల్డ్స్ అన్నీ డిఫైన్ చేసిన తర్వాత మనం స్క్రీన్లో డిస్ప్లే చేయాలి. అలా కాకుండా ఈ ఫీల్డ్ ఉంది కదా,
దీన్ని ఏం చేద్దామంటే EXFMT తర్వాత అసైన్ చేద్దాం, అప్పుడు చూద్దాం. ఈ వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది, ఎందుకంటే స్క్రీన్ అనేది ఆల్రెడీ డిస్ప్లే ఇక్కడ కాల్ చేసేస్తున్నాం, ఆ తర్వాత వాల్యూ అసైన్ చేసాం. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఫైల్ కంపైల్ చేసాం. సో 30 లెవెల్ ఎర్రర్ ఏదో వచ్చింది. ఐ థింక్ ఏదో ఒక ఫీల్డ్ మిస్ అవుతుంది, ఫీల్డ్ ఏదో మిస్ అయింది. 230 లెవెల్. ద నేమ్ ఆర్ ఇండికేటర్ నాట్ డిఫైన్డ్. ఎక్స్ప్రెషన్ కంటెంట్ ఇన్ ఆపరేషన్ దట్ ఈస్ నాట్ వ్యాలిడ్. రెండు ఒకే వాల్యూ అవుతుందేమో. కంట్రోల్ వి. PH నెంబర్ ఐ థింక్ ఇదే అనుకున్నాను. సో PH నెంబర్ ఎర్రరు. సో ఆ స్క్రీన్లో చెక్ చేద్దాం ఒకసారి. బ్రౌజ్ మోడ్ డైరెక్ట్ ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. నెంబర్ మనం ఏదో ఇచ్చి ఉంటాం. స్టూడెంట్ PH నెంబర్ అని థింక్ P నెంబర్ అని ఇచ్చాము. సో అది మిస్టేక్. ఇక్కడేమి ఇచ్చాం, PH నెంబర్ అని ఇచ్చాం. సో P నెంబర్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు ఎర్రర్ ఫైల్. సో నో ఎర్రర్. ఇప్పుడు కాల్ చేస్తున్నాం. కాల్ చేస్తే చూడండి. సో ఈ వాల్యూస్ అన్నీ వచ్చినాయి మనకి, బట్ ఈ వాల్యూ ఏంటంటే బ్లాంక్, ఎందుకంటే న్యూమరిక్ వాల్యూ కాబట్టి ఇలా జీరోస్ వచ్చింది. ఈ జీరోస్ ఎందుకు వచ్చిందంటే సింపుల్గా చూడండి, ఈ స్క్రీన్ని కాల్ చేసిన తర్వాత వాల్యూ అసైన్ చేసాం. సో ఇప్పుడు ఏంటి, ఈ వాల్యూ కూడా స్క్రీన్కి ముందు సో అసైన్ చేస్తే ఇప్పుడు ఎర్రర్ రాదు. ఫైల్ చేయండి 14. సో కాల్ చేసాం. సో సింపుల్గా ఇలా వచ్చింది. బట్ మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఎలా రాయాలి అంటే, ఎప్పుడైనా కానీ ప్రోగ్రామ్ని రాసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, స్పెక్లో మనం కండిషన్ చెక్ చేసుకోవాలి. ఎప్పటి వరకు ఇది ఉండాలి అంటే ఆ స్క్రీన్లో. సో సింపుల్గా ఏది మన స్క్రీన్, ఈ స్క్రీన్ కదా, ఈ స్క్రీన్లో మనం ఎప్పటి వరకు ఉండాలంటే F3 ప్రెస్ చేయనంత వరకు మనం ఈ స్క్రీన్లో ఉండాలి. సో దానికోసం మనం కండిషన్ ఇలా రాస్తాం అనమాట. ఇఫ్ ఓకేనా, IN*IN03 ఈక్వల్ టు స్టార్ ఆఫ్. ఓకేనా, ఇది ఎప్పటి వరకు ఆఫ్ కండిషన్లో ఉంటుందో అప్పటి వరకు మనం ఈ స్క్రీన్లో ఉండాలి అన్నట్టు రాస్తాం. సో మీకు క్లియర్గా అర్థం అవడానికి ఏం చేస్తున్నాను అంటే ఇవన్నీ రిమూవ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఏం చేస్తామంటే, సో ప్రోగ్రామ్ ప్రాక్ అనేది ఇచ్చేస్తాం. తర్వాత ఇఫ్ IN03 ఆఫ్ అయినంత వరకు మనం ఆ స్క్రీన్లో ఉండాలి. సో ఇఫ్ కండిషన్ ఇచ్చామంటే మనం ఏం చేయాలి, ఎండ్ ఇఫ్ చేయాలి. సో ఎండ్ ఇఫ్ చేస్తున్నాం. ఓకేనా, సో మిగతాదంతా ఈ ఇఫ్ కండిషన్లో రాస్తాం. సో ఇది ఆఫ్ కండిషన్లో ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం సింపుల్గా C ఆఫ్. సో అప్పుడు ఏం చేయాలి, వాల్యూస్ అనేవి అసైన్ చేయాలి. సో వాల్ ఆఫ్ నేమ్. ఇప్పుడు నేమ్ మారుద్దాం. ఓకేనా, వర్మ. ఓకే, సో నేమ్ అది ఇచ్చాను. సో ఇప్పుడు రిపీట్ అన్నీ రిపీట్ చేసేస్తాను. నేమ్ ఇది కదా, తర్వాత నెంబర్ ఈక్వల్ టు 1 2 3 4 5. ఓకే, ఆ తర్వాత ఏంటి, అడ్రస్ ADDRESS. అడ్రస్ ఈక్వల్ టు HYD ఇద్దాం, సేమ్ ఇద్దాం. ఆ తర్వాత P నెంబర్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 9 10 నెంబర్స్ లెంత్ కదా ఇచ్చాము. ఆ తర్వాత ఏం చేయాలి, స్క్రీన్ని డిస్ప్లే చేయాలి. సో స్క్రీన్ ఎలా కాల్ చేస్తాం, EXFMT ఆఫ్ SCRCD01 ఐ థింక్. సో సింపుల్గా స్క్రీన్ని డిస్ప్లే చేస్తున్నాం, ఎండ్ ఇఫ్ చేసాం. ఆ తర్వాత మనకి ఇంకోటి ఏముంది, F12 కూడా ఉంది కదా. సో F12 కూడా చెక్ చేయాలి. సో F12కి ఎలా రాస్తామంటే, ఇఫ్ IN12 ఈక్వల్ టు స్టార్ ఆన్. ఇది ఆన్ అయితే సో ఎండ్ ఇఫ్ చేస్తున్నాను. ఆ తర్వాత లూప్లో రాద్దాం, ఎండ్ ఇఫ్. సో మీరు స్ట్రక్చర్ అనేది నీట్గా రాయాలి. ఎటువంటి ఎర్రర్స్ అంటే సమ్టైమ్స్ ఏమిటంటే ఎండ్ ఇఫ్ ఇలాంటివి మర్చిపోతాం. సో అందుకని ఫస్ట్ ఏం చేస్తామంటే, ఇఫ్ లూప్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ దాన్ని ఎండ్ చేసేస్తాం. ఆ తర్వాత ఆ లూప్లో మనం ఏం రాయాలనుకుంటున్నాం అది రాస్తాం అనమాట. సో సింపుల్గా ఇఫ్ IN02 ఆన్ అయితేనేమో సింపుల్గా ఏం చేస్తాం అంటే లీవ్ అంటే ఈ లూప్ నుంచి లీవ్ అయ్యి వెళ్ళిపో. ఓకేనా, సో మనం ఏంటి, ఇది ఆన్ అయిందనుకో లీవ్ జరగాలి. సో దానికోసం ఇది రాస్తున్నాను. సో
ఇప్పుడు ఏం చేస్తున్నా, ఫైల్ చేస్తున్నాను. సో ఫైల్ కాదు, ఇది డీబగ్ మోడ్లో చూద్దాం. ఓకేనా. సో దానికోసం ఏంటంటే ఓకే, ఫైల్ 44 F10 తీసుకున్న, నో డీబగ్ ఐఓ ఇద్దాం ఇక్కడ, స్టార్ నో డీబగ్ ఐఓ. సో ఇది సోర్స్ మోడ్లో ఇద్దాం, సోర్స్. ఓకే, ఐ థింక్ ఎర్రర్, ఎర్రర్ లీవ్ అండ్ ఐటర్ ఆపరేషన్ ఆర్ నాట్ ఓన్లీ ఎర్రర్. ఓకే, సో ఓకే ఇది చూడండి, లీవ్ అండ్ ఐటర్ ఆపరేషన్స్ అనేవి ఓన్లీ డూ లూప్లోనే రాయాలి. సో ఇప్పుడు చూడండి, ఐ థింక్ చూడండి ఇది ఇఫ్ లూప్లో రాసాం, సో అందువల్ల ఎర్రర్ వస్తుంది. సో డూ వైల్. ఓకేనా. సో ఇది ఈ ఎండ్ ఇఫ్ ఉంది కదా, ఇక్కడ ఎండ్ ఇఫ్ రిమూవ్ చేద్దాం, డిలీట్. సో ఇదేం చేస్తానంటే సింపుల్గా డూ లూప్లోనే పెడుతున్నాను, ఎండ్ డూ. సో ఇట్లా అన్నమాట, మనం ఒక లూప్ని క్రియేట్ చేస్తున్నాం, ఆ లూప్లో మనం ఈ ప్రోగ్రామ్ అంతా రాస్తున్నాం. సో ఎప్పటివరకు జరగాలి, డూ వైల్ IN03 ఆఫ్లో ఉన్నప్పుడు ఇవన్నీ జరగాలి. సో ఇవన్నీ సో స్క్రీన్లో ఉన్నప్పుడు, అంటే ఇది ఆఫ్లో ఉంటే మనం స్క్రీన్లోకి వెళ్ళాలి, ఇది ఆన్లో ఉంటే స్క్రీన్లోకి వెళ్ళటానికి లేదనమాట. సో ఇలా రాసామన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఫైల్ చేస్తున్నాను. సో అగైన్ రీకంపైల్ చేద్దాం. సో లీవ్ ఐటర్ అనేవి ఎప్పుడైనా కానీ మనం ఏంటంటే విత్ ఇన్ ది డూ లూప్లోనే రాయగలం అనమాట. క్రియేట్ 14 F4 F10 no debug IO. సో నో ఎర్రర్స్, డీబగ్ చేద్దాం. strdbg rpg02 rpg02 take4 ISS. సో డీబగ్ మోడ్లోకి వచ్చింది, F10 తీసుకుని బయటకు వచ్చాను, వర్క్ మెంబర్ PTM. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని కాల్ చేద్దాం. సో కాల్ చేస్తే చూడండి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చెక్ చేయండి. ఇప్పుడు IN వాల్యూ చూద్దాం. ఓకేనా, ఈ ఇండికేటర్ లెవెల్. సో ఇది 0 ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆన్ అయి ఉంటే దీనిలోకి వెళ్ళదు, సో ఇది ఆఫ్లోనే ఉంది కాబట్టి దానిలోకి వెళ్తుంది. సో అగైన్ ఇక్కడికి వచ్చాం, ఇప్పుడు చూద్దాం, అగైన్ ఇక్కడ చూద్దాం, ఇది 0నే ఉంది. సో ఇప్పుడు ఏంటంటే లోపలికి వెళ్తుంది. F10 ప్రెస్ చేస్తున్నాను, లోపలికి వస్తే నేము, నెంబరు, అడ్రస్, ఫోన్ నెంబరు. సో ఇప్పుడు దీనికి వచ్చిన స్క్రీన్ F10 ఇస్తే ఇప్పుడు స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. సో చూడండి స్క్రీన్ డిస్ప్లే అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను F12 ప్రెస్ చేస్తున్నాను. ఓకేనా, F3 ప్రెస్ చేద్దాం. F3 ప్రెస్ చేస్తే బ్యాక్ వచ్చాను. ఇప్పుడు పేజ్ అప్ చేస్తున్నాను. పేజ్ అప్ చేసి ఈ ఇండికేటర్ చెక్ చేస్తున్నాను. F11 తీసుకుని చూడండి, ఇండికేటర్ ఇప్పుడు ఆన్ అయింది. ఆన్ అయితే ఏమవ్వాలి, లూప్ నుంచి బయటికి రావాలి. సో చూద్దాం అది కూడా. సో F10 ఇచ్చే ఎండ్ ఇఫ్ జరిగింది. సో ఈ ఇఫ్ కండిషన్ ఇది IN అనేది ఆన్ అవ్వలేదు, ఎందుకంటే దీన్ని ఏం ప్రెస్ చేయలేదు కాబట్టి. ఓకే, ఎండ్ డూ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు వచ్చి చెక్ చేసుకుంటే ఏమవుతుంది, అది ఆన్ అయ్యి ఉంది కాబట్టి సో లూప్లోకి వెళ్తుంది. సో సింపుల్గా ఎండ్ డూ జరిగింది. సో ఎవాల్ ఆపరేషన్ జరుగుతుంది. సో ఇది అయిపోయింది. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది. అగైన్ మళ్ళీ కాల్ చేస్తున్నాను. సో చూడండి దీనిలోకి వచ్చాను, F10 ప్రెస్ చేశాను. సో ఇప్పుడు దీనిలోకి వస్తుంది, ఇవన్నీ ఆపరేషన్ జరుగుతాయి. ఐ థింక్ ఇది వెయిట్లోకి వెళ్తుంది. 1 minute, ఇది కొంచెం స్లోగా ఉంది. 1 minute, లెట్ మీ చెక్. సో చూడండి, సో ఇది ఆఫ్లో ఉంది కాబట్టి లూప్లోకి వెళ్ళింది. సో ఈవెన్ ఇంకొక స్టెప్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. రైట్, సో చూడండి నేమ్ దగ్గరకు వచ్చింది. సో ఇప్పుడు ఈ అడ్రస్ లైన్ జరుగుతుంది. సో ఇప్పుడు స్క్రీన్ EXFMT దగ్గరకు వస్తుంది. సో ఇప్పుడు F10 ప్రెస్ చేశాను. F10 ప్రెస్ చేస్తే స్క్రీన్లోకి వచ్చాను. ఇప్పుడు F12 ప్రెస్ చేస్తున్నాను. F12 ప్రెస్ చేస్తే ఇప్పుడు F12 వాల్యూ ఎంత అవ్వాలి, ఇది కూడా 1 అవ్వాలి. సో చూడండి ఇది 1 అయిందంటే సింపుల్గా ఈ లూప్లోకి వెళ్తుంది. ఇప్పుడు F10 ప్రెస్ చేశాను, లీవ్ దగ్గరకు వచ్చింది.
F10 ప్రెస్ చేస్తే సింపుల్గా ఈ ఇఫ్ కండిషన్ ఎండ్ ఇఫ్ దగ్గరికి వెళ్ళట్లేదు, ఎండ్ డూ బయటకు వచ్చేసింది. సో ఎందుకంటే లీవ్ అయిపోతుంది లూప్ని. సో ఇంకా ప్రోగ్రామ్ ఎండ్ స్టెప్ దగ్గరికి వచ్చేసింది, ఎందుకు మళ్ళీ లూప్లోకి వెళ్దాం ఇంకా. సో ప్రోగ్రామ్ అనేది టెర్మినేట్ అవుతుంది. సో ఇలా అనమాట. సో మనం ఏంటంటే బై యూజింగ్ లీవ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే ఎంటైర్ లూప్ నుంచి టెర్మినేట్ అవుతుంది. ఐటర్ అనేది ఇంకోటి ఉంటుంది, అదేం చేస్తుంది అంటే నెక్స్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఏ కండిషన్ అయితే ఫెయిల్ అయిందో అది వదిలేసి నెక్స్ట్ కండిషన్కి వెళ్తుంది. బట్ లీవ్ అనేది ఎంటైర్ లూప్ని లీవ్ చేసేస్తుంది. సో ఇదనమాట మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఈవెన్ సబ్ ఫైల్స్లో కూడా ఈ కండిషన్ వాడతాం. డూ వైల్ IN03 ఆఫ్. సో ఇది ఆఫ్ అయితేనే స్క్రీన్ దీని లోపలికి వెళ్ళి స్క్రీన్ అనేది డిస్ప్లే అవ్వాలి. సో సింపుల్గా ఏంటంటే F3 అనేది ఆఫ్ అయితేనే మనం స్క్రీన్ లోపలికి వెళ్ళి ఆపరేషన్ చేస్తాం. ఎప్పుడైతే F3 ప్రెస్ చేస్తామో ఈ ఇండికేటర్ ఆన్ అవుతుంది, దీని లోపలికి వెళ్తుంది. సింపుల్గా ప్రోగ్రామ్ అంటే డీబగ్లో మనం చూడొచ్చు అనమాట. బట్ డిస్ప్లే స్క్రీన్ దగ్గర ఏమవుతుందంటే సింపుల్గా కాల్ చేసాం అనుకోండి, ఒక నిమిషం అండ్ DBG. సో ఇప్పుడు కాల్ చేస్తే ఏమవుతుందంటే లోపలికి వెళ్తాం. F12 ప్రెస్ చేస్తున్నాను, బయటకు వచ్చేసాం. అగైన్ కాల్ చేశాను, F3 ప్రెస్ చేస్తున్నాను, బయటకు వచ్చేసాం. సో ఇలా అనమాట. కాల్ చేసినప్పుడు లోపలికి వెళ్తాం. ఇక్కడ మనం చూడలేం. బ్యాక్ ఎండ్లో చూడాలనుకుంటే మనం ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు ఎంటర్ ప్రెస్ చేస్తే బ్యాక్ వచ్చేవాళ్ళం, ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తే బ్యాక్ రావన్నమాట. సో F3 ప్రెస్ చేస్తే బ్యాక్ వస్తాం. సో బ్యాక్ ఎండ్లో ఆపరేషన్ ఎలా జరుగుతుందంటే చూడాలంటే డీబగ్ వ్యూలో చూడాలన్నమాట. సో దానికోసం నేను డీబగ్ మోడ్లో చూపించాను. సో ఇది స్క్రీన్స్ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. రేపు ఏం చేద్దామంటే సో ఒక ఫైల్ని రీడ్ చేద్దాం. ఆ ఫైల్ ఫర్ ఎగ్జాంపుల్ PF01 ఉందండి, మనకి ఏంటంటే PF01 ఉంది. ఈ ఫైల్లో ఏంటంటే 10 రికార్డ్స్ ఉన్నాయి. సో నాకేంటంటే ఫస్ట్ రికార్డ్ డిస్ప్లే అవ్వాలి, తర్వాత సెకండ్ రికార్డ్ డిస్ప్లే అవ్వాలి, తర్వాత థర్డ్ రికార్డ్ డిస్ప్లే అవ్వాలి, తర్వాత ఫోర్త్ రికార్డ్. సో ఫైల్ని రీడ్ చేద్దాం. ఆ ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఈచ్ రికార్డ్, సింగిల్ రికార్డ్ 1 by 1 రికార్డ్ అనేది ఇలా స్క్రీన్లో, ఈ స్క్రీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే స్క్రీన్ అనుకోండి. ఈ స్క్రీన్లో ఫస్ట్ రికార్డ్ ఇది. అగైన్ ఎంటర్ ప్రెస్ చేస్తే సెకండ్ రికార్డ్ కావాలి, అగైన్ ఎంటర్ ప్రెస్ చేస్తే థర్డ్ రికార్డ్. ఇలా అన్ని రికార్డ్స్ 1 by 1 అనేవి డిస్ప్లే అవ్వాలి. సో దానికోసం మనం ఏంటంటే ఒక న్యూ ప్రోగ్రామ్ క్రియేట్ చేద్దాం. సో ఒక న్యూ స్క్రీన్ క్రియేట్ చేసి అవి ఎలా డిస్ప్లే చేస్తాయో చూద్దాం. సో ఆ తర్వాత ఏంటంటే క్యాస్కేడింగ్ స్క్రీన్స్, వాటి గురించి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.